everyone. My name is Rajshekhar. I am here to share the interview experience of New Jsa Technologies. రీసెంట్‌గా నేను న్యూ జేసీ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఆఫ్‌లైన్ డ్రైవ్ అటెండ్ అయ్యాననమాట. బెంగుళూరులో. రోల్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో 2 రౌండ్స్ కండక్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటన్ టెస్ట్ అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ రౌండ్‌లో వచ్చేసి మనకు ఎంసీక్యూస్ అడిగారు. ఓన్లీ ఎంసీక్యూస్, నో కోడింగ్ క్వెషన్స్. అది టాపిక్స్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ అండ్ జేక్వెరీ. హెచ్టీఎంఎల్ లో ఒక 60 క్వశ్చన్స్ వరకు అడిగారు. అండ్ జేక్వైరీ జావా స్క్రిప్ట్ కలిపి ఒక 30 క్వశ్చన్స్ వరకు అడిగారు అనమాట. హెచ్టీఎంఎల్ లో టాపిక్స్ వచ్చేసి టేబుల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. మోర్ దెన్ ఒక 10 క్వశ్చన్స్ వరకు అడిగారు అనమాట. టీ హెడ్ అంటే ఏంటి, టీఆర్ అంటే ఏంటి, టీడీ అంటే ఏంటి, నువ్వు టేబుల్ హెడ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేస్తావు, ఇలా అడిగారు అనమాట. తర్వాత వచ్చేసి హెచ్టీఎంఎల్ కేస్ సెన్సిటివ్ ఆర్ ఇన్ కేస్ సెన్సిటివ్ అండ్ ఐ ఫ్రేమ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఐ ఫ్రేమ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఐ ఫ్రేమ్ సింటాక్సెస్ అడిగారు. తర్వాత వచ్చేసి జావా స్క్రిప్ట్ వచ్చేసి మనకు డామ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈవెంట్ లిజనర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. జేక్వైరీలో వచ్చేసి మనకు జేక్వైరీ లేదు, కొన్ని జా జావా స్క్రిప్ట్ రిలేటెడ్ గా ఉన్నాయన్నమాట జేక్వైరీ కూడా. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి కంప్లీట్ బేస్డ్ ఆన్ మై రెజ్యూమ్ మీదనే క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. నేను 2 డేస్ అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వాటి మీదనే కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, నువ్వు లోకల్ స్టోరేజ్ లో డేటాని ఎలా స్టోర్ చేయగలవు, లోకల్ స్టోరేజ్ లో డేటాని అంటే ఎంత డేటాని మనం స్టోర్ చేయగలము, దాని కెపాసిటీ ఎంత, నువ్వు లోకల్ స్టోరేజ్ లో చేసిన డేటాని వేరే వాళ్ళు యాక్సెస్ చేయగలరా, ఒకవేళ యాక్సెస్ చేయకుండా నువ్వు దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలవు, ఇలా అడిగారు అనమాట. తర్వాత వచ్చేసి లెట్ డిఫరెన్సెస్ అడిగారు. అండ్ ఎస్క్యూఎల్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఎస్క్యూఎల్ వచ్చేసి మనకు జాయిన్స్ మీద మోస్ట్ కూడా క్వశ్చన్స్ అడిగారు. ఇన్నర్ జాయిన్, లైక్ లెఫ్ట్ జాయిన్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ పైథాన్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. పైథాన్ లో కూడా అడిగారు. పైథాన్ లో వచ్చేసి లిస్ట్ మీద కొన్ని లిస్ట్ మీద అండ్ టపుల్స్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఈ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో మనకు లేని టాపిక్స్ చాలా ఉన్నాయన్నమాట. లైక్ ఆడియో ట్యాగ్స్, వీడియో ట్యాగ్స్, ఐ ఫ్రేమ్స్, టేబుల్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు లేవు. మనకు ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఏదైనా నేర్చుకుంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ కి మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఫర్దర్ గా చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.